చిత్రపురి సొసైటీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కస్టడీ నేటితో పూర్తి కానుంది. కోర్టులో అనిల్ను హాజరుపరచనున్న రాయదుర్గం పోలీసులు. అనిల్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగనుంది. 160 మంది బాధితుల డబ్బు ఎక్కడికి వెళ్ళింది అన్న కోణంలో విచారణ జరుగుతోంది. అక్రమంగా ఎంతమందికి ఇళ్ల కేటాయింపులు జరిగాయన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. చిత్రపురి కుంభకోణంలో మరికొందరి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి, అనిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా జరుగుతున్న దర్యాప్తు ఏ మేరకు వచ్చింది? 160 మంది బాధితుల డబ్బు ఎక్కడికి వెళ్ళింది? ఈ కోణం ఏమైనా బయటపడుతుందా? ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ చిత్రపురి లేఅవుట్ సంబంధించి ఆ సొసైటీ ప్రెసిడెంట్ ఇప్పటికే రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. వల్లభనేని అనిల్ను 2 రోజుల కస్టడీకి తీసుకొని మొన్న విచారించారు. ఈరోజు కస్టడీ ముగిసిన నేపథ్యంలో కూడా కోర్టులో హాజరుపరుస్తారు. అయితే ప్రధానంగా కూడా 160 మంది బాధితులకు సంబంధించి అలాట్మెంట్ జరిగినప్పటికీ వాళ్ళు 20 ఏళ్ల క్రితమే 10 నుంచి ₹1 కోటి వరకు డబ్బులు చెల్లిస్తూ వచ్చారు. ఆ డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళింది? వీళ్ళకి అలాట్ చేయాల్సినటువంటి ఇండ్లు వేరొకరికి అలాట్ చేశారు. ఇదంతా కూడా అక్రమంగా జరిగింది. దాని వెనకాల కూడా చాలా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయి అన్న అంశానికి సంబంధించి కూడా బాధితులు గత 20 ఏళ్లుగా ఆందోళన చేస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పటికే దాదాపు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో 7 కేసులు ఉన్నాయి. హైకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు బాధితులకు న్యాయం జరగడంతో మరొకసారి రాయదుర్గం పోలీసులు ఆశ్రయించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరొక 3 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అయితే వల్లభనేని అనిల్ మొదటిసారి అరెస్ట్ చేశారు. అతను విచారిస్తున్నారు. కమిటీ సభ్యులతో పాటు మొత్తం ఆ సొసైటీకి సంబంధించినటువంటి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిన నేపథ్యంలో ఎవరు వాటిని వాడుకున్నారు లేదా ఎక్కడ ఖర్చు పెట్టారన్న అంశానికి సంబంధించి 20 ఏళ్ల క్రితం చెల్లించినటువంటి డబ్బులకు సంబంధించి ఇప్పటి వరకు వాళ్లకు తిరిగి ఇల్లు కేటాయింపులు కానీ డబ్బు తిరిగి చెల్లించడం కానీ జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు కోసం అయితే ప్రస్తుతం సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం వల్లభనేని అనిల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ డబ్బంతా కూడా ఎక్కడికి వెళ్ళిందన్న కోణంలో దర్యాప్తు అయితే సాగుతోంది. మరోపక్క కొన్ని వందల మందికి అక్రమంగా ఎలాంటి సినిమా పరిశ్రమతో సంబంధం లేనటువంటి వ్యక్తులు అక్కడ ఫ్లాట్లు పొందారన్న అంశానికి సంబంధించి కూడా అది కూడా దర్యాప్తు చేయాలని ప్రస్తుతం అయితే బాధితులతో డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి కీలక అరెస్టులకు సంబంధించి ఈ డబ్బు వల్లభనేని అనిల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మరి త్వరలోనే మరికొంతమంది అరెస్టుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడున్నాయో అన్న యోచనలో కూడా అవన్నీ కూడా రికవరీ చేసే పనిలో ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు పడ్డారు. మొత్తం మీద ఈ కేసు చాలా 20-25 సంవత్సరాల తర్వాత మరోసారి తెరపైకి రావడం, ఆ సొసైటీ ప్రెసిడెంట్ అరెస్ట్ కావడం, ఈ కేసు మొత్తాన్ని కూడా హైకోర్టు మానిటరింగ్ చేస్తుంది. మరోపక్క డిస్టిక్ సొసైటీకి సంబంధించినటువంటి కమిషనర్ కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్న నేపథ్యం. ఇప్పటికే 11 మంది బాధితులు హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో వాళ్ళందరికీ న్యాయం చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి మిగతా 150 మందికి మరి ఎలాంటి న్యాయం చేస్తారు? వీళ్ళు కూడా హైకోర్టు ఆశ్రయించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు ఒక పక్క, మరోపక్క హైకోర్టు, మరోపక్క సొసైటీకి సంబంధించినటువంటి కమిషనర్ ఏదైతే డిస్టిక్ సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా దర్యాప్తు అయితే సాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో బాధితులకు దర్యాప్తు చేయాలనే యోచనలో ప్రభుత్వానికి సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రస్తుతం బాధితులకు హామీ ఇచ్చిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. మరి ఈ కేసు ఇక్కడితో ముగుస్తుందా లేదంటే మళ్ళీ తిరిగి ₹100 కోట్ల వ్యవహారం, 67 ఎకరాల 14 గుంటల ఒక ప్రైమ్ లొకేషన్, దాదాపు గజం ₹1,00,000 ఉన్నటువంటి ఏరియాలో కూడా ఒక చాలా పెద్ద కుంభకోణం, ₹1,000 కోట్ల చేతులు మనకు తెలుస్తుంది. దీనిపైన సమగ్ర దర్యాప్తుకి అయితే బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని కీలక అరెస్టులకు అయితే ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు రంగం సిద్ధం చేశారు.